సంబంధించినటువంటి అంశం ఏమంటే మీకు డిఫరెంట్ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అనబడేటువంటివి రేజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో బేసికల్గా ఇంతవరకు ఏమంటే సైకాలజీ సబ్జెక్ట్ అనబడేది అప్ టు డిగ్రీ లెవెల్ వరకు కూడా మనకు బీఈడీలోనే ఫస్ట్ కనిపిస్తుంది, అంతకుముందు ఉండదు. దానివల్ల మనకు బాగా అర్థం కావడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అర్థమైనా మర్చిపోయినట్టు అనిపిస్తుంది, కాన్సెప్ట్ మనకు ఇబ్బంది అనిపిస్తుంది. విషయాన్ని డిస్కషన్లోకి వస్తే ఈ సైకాలజీ అనబడేటువంటి ఎడ్యుకేషన్ సైకాలజీ అనాలి. ఇప్పుడు మనం చదివేదాన్ని ఎడ్యుకేషన్ సైకాలజీ అని. సైకాలజీ అనే పదమే ఫస్ట్ బేసికల్లీ ఇట్స్ ఆర్జిన్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్స్ టు గ్రీక్ వర్డ్స్. దోస్ ఆర్ సైకీ అండ్ లోగోస్. సైకీ అండ్ లోగోస్. ద మీనింగ్ ఆఫ్ సైకీ, సైకీ అంటే ఆత్మ, లోగోస్ అంటే స్టడీ లేదా అధ్యయన శాస్త్రం, అధ్యయనం. సైకాలజీ అనేటువంటి పదం ఇట్స్ ఆర్జిన్ ఫ్రమ్ టూ వర్డ్స్ సైకీ మరియు లోగోస్. సైకీ అంటే ఆత్మ, లోగోస్ అంటే శాస్త్రం. మరి ఈ యొక్క సైకీ లోగోస్ అనే కాదు, ట్యాబులా రస అనబడేటువంటిది కూడా గ్రీక్ వర్డే. డిస్లెక్సియా అనేది గ్రీక్ వర్డే. మరి ఆ విషయానికి వస్తే మనకు క్రోమో మరియు జోమో అనబడేటువంటివి కూడా గ్రీక్ పదాలు. సైకాలజీలో ఉన్నటువంటి గ్రీక్ పదాల లిస్టు ఇంకా తీసుకోవాలంటే హార్మింగ్ అనేది గ్రీక్ వర్డే. యూరిస్కో అనబడేటువంటి కూడా గ్రీక్ వర్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాబులా రస అంటే ద మీనింగ్ ఆఫ్ ట్యాబులా రస, ద జెన్యూన్ వర్డ్, ద మీనింగ్ ఆఫ్ ట్యాబులా రస క్లీన్డ్ స్లేట్. తెలుగులో ఎంత గమ్మత్తుగా మిమ్మల్ని బొందా కొట్టిస్తాడంటే వాడు సైకాలజీ ఏ భాష పదం, ఏం చెప్తున్నా మీరు చెప్పాలి, ఏ భాష పదం, ఏ భాష పదం అండి అని అన్నారు మీరు. సైకాలజీ గ్రీక్ భాష పదం కాదు, ఇట్స్ ద ఇంగ్లీష్ వర్డ్. అంటే మనం ఎంత బ్లైండ్గా చదువుతామంటే మనకు తెలుసు అనేటువంటి ఒక ఈగో సెంట్రిజం అనేది మన హృదయంలో దొచ్చుకపోయి చిన్నగా అట్లా సెకండ్ల బొందా కొట్టిస్తాడు. సైకాలజీ అనేది ఏ భాషా పదం, ఒకటి గ్రీకు, రెండు లాటిన్, మూడు ఫ్రెంచ్, నాలుగవది వచ్చేసి ఆంగ్ల భాషా పదం అంటాడు. నువ్వు అది ఈజీగా సైకాలజీ అంటే గ్రీక్ పదం ఇద్దరు అన్నాయని చెప్పేసి ఆన్సర్ చేసి చూస్తావు. సైకాలజీ అనేది ఇంగ్లీష్ వర్డ్ అయినటువంటి ఈ సైకాలజీ రెండు పదాల నుంచి వచ్చింది. అది సైకీ మరియు లోగోస్. మీరు ఏ భాషా పదాలు అంటే గ్రీక్ భాషా పదాలు మాట్లాడాలి. ఏ భాషా పదాలు? గ్రీక్ భాషా పదాలు. వెరీ గుడ్. మరి గ్రీక్ భాషా పదాలు అనేది అవే లేవు. కోచింగ్ సెంటర్కి ఇంటికి ఉన్న వ్యత్యాసం ఏంది? గైడెన్స్ ఆఫ్ ద బెస్ట్ టీచర్, ఒక మంచి ఉపాధ్యాయుల మధ్య ఉన్న గైడెన్స్కి అట్లా కాకుండా ఇంటి దగ్గర కూర్చొని ఓన్గా చదివిన దానికి దెర్ విల్ బి ద స్మాల్ డిఫరెన్సియేషన్ విల్ బి దేర్. వాట్ ద డిఫరెన్సియేషన్ విల్ బి దేర్ అంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్, యూ మే గ్యాదర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద స్మాల్ టైం. తక్కువ సమయంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ లాగడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ? ఇన్స్టిట్యూట్. అట్లా లేకుంటే నువ్వు కూడా చదువుకుంటావు కానీ మీరు రాసిన 5 పదాలు, ఎక్కువ లేవు, 5 ఉన్నాయి కానీ ఈ 5 పదాల కొరకు నువ్వు పుస్తకాన్ని 10 సార్లు వెతికినా దొరుకు. మరి అక్కడ ట్యాబులా రస గురించి నేను మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాబులా రస? తెలుగులో మాట్లాడుతున్నా. ట్యాబులా రస అనగా డాష్ డాష్. ఒకటి శుద్ధ మనోఫలకం, 2 తుడిచిన నల్లబల్ల, 3 చిన్నపిల్లల మనస్సు, 4 క్రియాత్మక మనస్సు అంటే ఆన్సర్. ఇప్పుడు ఏంటి ఆన్సర్ చెప్పిన థర్డ్ ఏంటి? వెరీ గుడ్, ఎక్సలెంట్. వాట్ యూ హ్యావ్ గివెన్ ది ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. చిన్నపిల్లల మనసు అనేది ఉదాహరణ తప్ప అర్థం కాదు. చాలా మంది ఆన్సర్ చిన్నపిల్లల మనసు పెట్టారు సార్, తప్పదు. ట్యాబులా రస అర్థమని అడిగాడు. పానీపూరి సెంటర్ ఎక్కడ ఉంటుంది అని అడిగితే ఏంటి? పానీపూరి సెంటర్ అంటే ఏంటి అనే దానికి తేడా ఉంటుంది. అర్థమైందా? గోకుల్ చాట్ అంటే ఏంటి అంటేనేమో గోకుల్ చాట్ అంటే కదా పానీపూరి కట్లేసు తినేది అని అర్థం. ఎక్కడ ఉంటుంది అంటే కోటి దగ్గర ఉంటుంది అని అర్థం. అన్నిటికి వ్యత్యాసం తెలవక ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా, మీ నుంచి మళ్ళీ నేను ఎందుకు మూల్యాంకనం చేస్తున్నా? వై ఆర్ గివింగ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ సైమల్టేనియస్లీ వై ఆర్ డూయింగ్ ది ఇవాల్యుయేషన్ అంటే మీకున్నటువంటి నాలెడ్జ్ని అసెస్ చేస్తూ ఎక్కడ మనం రాంగ్ చేస్తామో దొరకాలి. సక్సెస్ కావాలంటే చేయాల్సిన పని నాకు ఎన్ని గొప్పలు ఉన్నాయని కాదు, ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ని హౌ కెన్ ఐ ఎరాడికేట్ దోస్ మిస్టేక్స్ ఫ్రమ్ మై యాటిట్యూడ్ అనేది చూసుకోవాలి.
అట్లా చూసుకునే కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ రాసింది ట్యాబులా రస, సమయం వేస్ట్ ఏమైతలేదు, కరెక్ట్ ప్రాపర్గా వెళ్తున్నాం మనం. ట్యాబులా రస అనగా అర్థం ఒకటి శుద్ధ మనోఫలకం, 2 తుడిచిన నల్లబల్ల, 3 చిన్నపిల్లల మనసు, 4 క్రియాత్మక మనసు. ఆన్సర్ చెప్పట్లేరు మీరు. క్రియాత్మక మనసు. ఇంకా 2 ఆన్సర్, సార్ తుడిచిన నల్లబల్ల అన్నాడు. ఇంకా ఇంకొకసారి ఇక్కడ ఏం చెప్తాడంటే ఏమిరాయని నల్లబల్ల అన్నాడు. నేను లాజిక్ చూడండి, నేనేమో తుడిచిన నల్లబల్ల అన్నా, సార్ ఏమో ఏమిరాయని నల్లబల్ల. అది కూడా బిట్ అవుతుంది. ఒకటి ఏమిరాయని నల్లబల్ల, 2 తుడిచిన నల్లబల్ల. ఏమిరాయని నల్లబల్ల అంటేనేమో రాయని బల్ల, తుడిచిన నల్లబల్ల అంటేనేమో రాసి తుడిచిన బల్ల. అర్థమైందా? ఇప్పుడు ఈ రెండింటిలో ఆన్సర్ ఏమిటి సార్ అని అడిగితే తుడిచిన నల్లబల్ల అనేది ఆన్సర్ కాదు, శుద్ధ మనోఫలకం. మాట్లాడాలి. ఏంటి ఆన్సర్? శుద్ధ మనోఫలకం. క్లీనుడ్ స్లేట్ అంటే శుద్ధమైన మనోఫలకం. అసలు మనోఫలకం అంటే ఏమిటి సార్ అంటే ఫలకం ఏమీ జరగనటువంటి ఒక ట్రాన్స్పరెంట్ గా ఉన్న ఒక స్ఫటికాన్ని పెడతాం. స్ఫటికం అంటే ఎలాంటి పొల్యూషన్కి తాగులేని పదార్థం. ఆ స్ఫటికాన్ని కనుక ఇట్లా ఉంచితే ఆ సూర్యుని కిరణాలు వస్తే 7 రకాలుగా విభజించబడతాయి. అంత శుద్ధమైన మనసు ఎట్లుంటుందో చిన్నపిల్లల మనసు అట్లా ఉంటుంది అని చెప్పింది. ట్యాబులా రసా గురించి చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్. ఎవరు చెప్పారు? అరిస్టాటిల్. రేపు ఎగ్జాంపుల్ అడ్మిట్ అవుతుంది. ట్యాబులా పదమును పలుమార్లు వినియోగించింది క్రింది వారిలో: 1 అరిస్టాటిల్, 2 సోక్రటీస్, 3 జాన్ లాక్, 4 షైలాక్ అని అనుకో. ఆన్సర్ ఏంటి? మాట్లాడాలి, మీరు రెస్పాండ్ అవుతారు. ఏంది ఏమంటాం సార్? ఏదన్నా తప్పే అవుతుంది, ఎందుకు వచ్చిన బాధ. ఇప్పటికి మా మామూడు 3 సార్లు ధైర్యం చేసి 3 సార్లు పోటీలు నిలబడి 3 సార్లు ఇంత అయిపోయాయి, నామినేషన్ తగ్గితే. ఆన్సర్ ఏమిటి సార్ అని అడిగితే ఏమడిగిన ప్రశ్న? ట్యాబులా రస పదమును గదిలి అడిగిన ప్రశ్న. ట్యాబులా రస పదమును చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్. ట్యాబులా రస పదమును నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసింది జాన్ లాక్. 90 మంది సైకాలజీ చదివే వాళ్ళకి ట్యాబులా రస అంటే అరిస్టాటిల్ చెప్పిందని తెలుసు, కానీ జాన్ లాక్ చెప్పిన సంగతి. ఈ జాన్ లాక్ ఆయన మాట వరుసకు వాడేటంటే, కానీ దాని నెంబర్ ఆఫ్ టైం యూజ్ చేసింది మాత్రం ఎవరంటే జాన్ లాక్. మీరు ఇక్కడ డెమోకి వచ్చారు, మహా అంటే హార్డ్లీ 30 మినిట్స్ మీకు టైం మేము ఇస్తాం, 30 మినిట్స్ డిస్కస్ చేస్తాం. కానీ ప్రతి బిట్టు ఇక్కడ కొత్తవి తెలుసుకొని మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన తాపత్రయం అని. సో ఇలా ట్యాబులా రస అనేది ఏ భాషా పదం అంటే గ్రీక్ భాషా పదం. కట్ చేస్తే రెండవది ఏంటి అంటే డిస్లెక్సియా. ఏంటిదమ్మా? డిస్లెక్సియా అంటే పద ఉచ్చారణ దోషం లేదా పదము స్పష్టంగా గుర్తుకు రాకపోవడం, టైంకి పదం గుర్తు రాకపోవడం, లేదా ముద్రణ రూపంలో ఉన్న దాన్ని సరిగా చదవలేకపోవడం. ఉదాహరణకి ఇక్కడ అనసూయ అని రాసినాం, అనసూయ అని రాసి లేదు చదివిదేందో అని అడిగితే దాని కింద రమ ఉంది. లేకపోతే ఒక పని చేద్దాం, దీని కింద కోపం అని ఉంది, దీనిపైన ఆనందం అని ఉంది, దీని కింద వ్యాకులత అని ఉంది. ఇప్పుడు చదివేటప్పుడు ఆనందం, అసూయ, కోపం, వ్యాకులత అని చదివి ఆడ అనసూయ ఉన్నదాన్ని అసూయ చేసేసి మనోడు. ఇప్పుడు ఇక్కడ ఆనందము అనసూయ చేసేసి అసూయ, కోపం, వ్యాకులత అని చదివి. నువ్వు చదివేటప్పుడు ఈ విధంగా ముద్రణ రూపంలో ఉన్నటువంటి పదాలను ప్రకటించేటప్పుడు చదివే విధానంలో దోషాలు ఏర్పడితే దానిని మనం ఏమంటామంటే డిస్లెక్సియా అంటాం. మాట్లాడాలి, ఏమంటాం? డిస్లెక్సియా. అర్థమైతే సైకాలజీ మనం మాట్లాడేది ఒక బిట్ కూడా వేరే రోడ్డు మీద ముచ్చట్టు డిస్కషన్ చేస్తలేము, మీకు ఉపయోగపడే సబ్జెక్ట్. మరి ఇక్కడ డిస్లెక్సియా అంటే సమయానికి పదాలు గుర్తుకురావు. ఎందుకు రావు? దేనికి రావు? దీని మీద సైకాలజిస్టులు రీసెర్చ్ చేయండి. ఎందుకు రావట్లేవు అని గమనిస్తే వాళ్ళ యొక్క మెదడు ఈ విధంగా ఉందనుకుంటే ఈ మెదడు పైన ఈ విధంగా గైరై సల్సై అని చెప్పి ఎత్తుపల్లపు ప్రదేశాలు ఈ ఉండాల్సినటువంటి ఈ ప్రాంతంలో అక్కడక్కడ ఈ మెదడు అంటే ఈ బ్లాక్ అండ్ వైట్ కోర్టు కాబట్టి నువ్వు ఊహించుకోవాలి, నేను తీసేది నేను గీస్తా. అక్కడక్కడ కొంచెం ఎర్రర్స్ ఏర్పడతాయి, రక్తం గడ్డగట్టడం లాంటివి లేదా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి.
అది పెద్ద మొత్తంలో ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి దాన్ని మినిమల్ అంటాం. అది మెదడు కాబట్టి బ్రెయిన్ అంటాం. అక్కడ ప్రాబ్లం ఏర్పడ్డది కాబట్టి డిస్ట్రాక్షన్ అన్నాం. ఓవరాల్గా దీన్ని ఏమన్నామంటే ఎంబీడీ అన్నాం. ఎంబీడీ అంటే ఏంటంటే మినిమల్ బ్రెయిన్ డిస్ట్రాక్షన్. రేపు ఎగ్జామ్లో ఇది బిట్టు కావచ్చు. జీవశాస్త్రీయంగా శిశువు లోపల ఏర్పడే పఠన వైకల్యాలకు మెదడులో ఏర్పడేటువంటి అవరోధాలు కారణం. ఈ అవరోధాలలో ఎంబీడీ అన్నది ఒకటి. అయినా వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎంబీడీ అని చెప్పి కింద ఓ 4 ఇస్తాడు. ద అబ్రివేషన్ ఆఫ్ ఎంబీడీ ఈజ్ మినిమల్ బ్రెయిన్ డిస్ట్రాక్షన్. మినిమల్ బ్రెయిన్ డిస్ట్రాక్షన్. మినిమల్ బ్రెయిన్ డిస్ట్రాక్షన్. తెలుగులో దీన్ని మనం ఏమంటామంటే మినిమం అంటే చాలా చిన్నగా, తక్కువ అంటే కనిష్ట అంటాం. బ్రెయిన్ను మనం ఏమంటామంటే మస్తిష్క అంటాం. డిస్ట్రాక్షన్ అంటే ఏమంటామంటే దుష్కరణం అంటాం. దుష్కరణం మంచిగా ఒకసారి చక్కగా చూసుకోండి. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎంబీడీ అంటే మినిమల్ బ్రెయిన్ డిస్ట్రాక్షన్. మినిమల్ బ్రెయిన్ డిస్ట్రాక్షన్ తెలుగులో మనం కనిష్ట మస్తిష్క దుష్కరణం, కనిష్ట మస్తిష్క దుష్కరణం. మరి అయితే దీనివల్ల ఏం నష్టం జరుగుతుంది సార్ అంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడుకు సరిగా ఆక్సిజన్ అందకపోయినా, లేదా గర్భం నుంచి బయటికి వచ్చి పిల్లవాడికి పుట్టక ముందే క్లిష్టమైనటువంటి ప్రసవం అయినప్పుడు, కాంప్లెక్సిటీ డెలివరీ, అక్కడ ఇబ్బందికరమైన ప్రసవం ఏర్పడినప్పుడు వాడు త్వరగా ప్రసవం చేసి బయటకు రాక ఆక్సిజన్ అందక బ్రెయిన్లో చిన్న బ్లడ్ క్లాట్స్ జరగడం, లేదా ఏదైనా ప్రమాదాలు జరగడం, ఇంకేదైనా ఇబ్బందులు జరిగినప్పుడు మెదడులో ఏర్పడేటువంటి ఇబ్బంది వలన ఎంపీడీ ఏర్పడి దీస్ ఎంపీడీ కాజెస్ టు ఎల్డీ. దీస్ ఎంపీడీ కాజెస్ టు ఎల్డీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్డీ అంటే లెర్నింగ్ డిజబిలిటీ. లెర్నింగ్ డిజబిలిటీ. అందరికీ ఒకడే ఉపాధ్యాయుడు పాఠం చెప్తాడు. ఒకే ఉపాధ్యాయుడు పాఠం చెప్పినప్పటికీ కొందరేమో తెలివిగల వారు కొద్ది ఉద్యోగాలు సాధిస్తారు, కొద్దిమంది ర్యాంకర్లు అవుతారు, కొద్దిమంది బొటాబొటి మార్కులతోటి ఉద్యోగం సంపాదిస్తారు, కొద్దిమంది ఆ ఉద్యోగానికి బార్డర్లు ఉంటారు, కొంతమందికి ఆ మార్కులేరు. మరి దీనికి రీజన్ ఏం సార్ అని అడిగితే నీలో ఉన్నటువంటి జన్యు కారణాలు కొంత ప్రభావం చూపిస్తాయి. శరీరకంగా జరిగేటువంటి అంగిక కారణాలు అంటారు దీన్ని, సొమాటిక్ రీజన్స్ అంటారు. ఈ కారణాలు కూడా కొన్ని మెదడులో ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ కారణాల వల్ల మన యొక్క అభ్యసనంలో తేడాలు ఏర్పడతాయి. వీటిని మనం లెర్నింగ్ డిజబిలిటీస్ అంటాం. మాట్లాడాలి ఏమంటాం దీన్ని? లెర్నింగ్ డిజబిలిటీస్ అంటాం. ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ లేదా అభ్యసన వైకల్యాలలో డిస్లెక్సియా ఒకటి, డిస్గ్రాఫియా ఒకటి, నెక్స్ట్ అలెక్సియా ఒకటి, రివిజువలైజేషన్ ప్రాబ్లమ్స్ ఒకటి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్. కొద్దిమంది ఒక విషయాన్ని చూడగానే ఈజీలీ దే కెన్ వాచ్ దట్ అండ్ అబ్జర్వ్ దట్ అండ్ దే హ్యావ్ దట్ కీన్ అబ్జర్వేషన్ అండ్ మేక్ దెమ్ మెమరైజ్ ఇట్. ఈజీగా వాళ్ళ మైండ్ వేసుకోగలరు. కొద్దిమందికి అది 10 సార్లు చదివినా అర్థం కాదు. వాట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ అంటే ల్యాక్ ఆఫ్ అటెన్షన్. ఒకటి ఏకాగ్రత లేకపోవడం, 2 ల్యాక్ ఆఫ్ మెమరీ టెక్నిక్స్ ఆర్ ట్రిక్స్. ఆ మెమరీ చేసుకునే ట్రిక్స్ తెలియకపోవడం, లేదా ల్యాక్ ఆఫ్ హార్డ్ వర్క్ కావచ్చు, లేకపోతే దే డోంట్ నో హౌ టు అసోసియేట్ ది కోడింగ్ మెథడ్. ఎట్లా వాటిని కోడ్ చేసుకోవాలనే విషయం తెలియకపోవచ్చు. రకరకాల కారణాలు. ఇప్పుడు ఇక్కడ నేను గ్రీక్ పదాల లిస్ట్ ఇస్తూనే మిగిలిన పాఠం అంతా చెప్తున్నాను. పేరుకే ఇవి పెట్టే కానీ సైకాలజీ పుస్తకాన్ని అంత చదువు. సైకి మరియు లోగోస్ అనే ఈ 2 గ్రీక్ పదాలు. టాబులర్స్ అనేది గ్రీక్ పదం, డిస్లెక్సియా అనేది గ్రీక్ పదం. రేపు ఎగ్జామ్లో విచ్ వన్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద గ్రీక్ వర్డ్, ఈ క్రింది వారిలో గ్రీక్ పదం కానిది 1 సైకి లోగోస్, 2 డిస్లెక్సియా, 3 టాబులా రస, 4 పర్సోనా అనడంతో ఆన్సర్ పర్సోనా. ఆన్సర్ ఏమిటి? పర్సోనా. ఇప్పుడు టాబులా రస గురించి మీకు చాలా క్లియర్గా మాట్లాడా. The word tabula rasa coined by the great Greek scientist Aristotle. టాబులా రస అనే పదానికి తెలుగులో ఏమీ రాయని వల్ల ఇంగ్లీషులో మాత్రం దాని వర్డ్
క్లీనుడ్ స్లేట్. క్లీనుడ్ స్లేట్ జాగ్రత్తగా ఉంటారు. తెలుగులో కొంచెం సీటెట్టే రాసుకోరు. ఎగ్జాంపుల్ తెలుగులో ఏమీ రాయని నల్లబల్ల అని చదివిండు. ఎగ్జామ్ హాల్ పోయిన తర్వాత ద వర్డ్ టాబులా రసా గ్రీక్, ద గ్రీక్ వర్డ్ టాబులా రసా మీనింగ్ ఈజ్, దాని పదం అర్థం ఏమిటంటే 1 క్లీనుడ్ స్లేట్, 2 క్లీనుడ్ బోర్డ్, 3 క్లీనుడ్, మరొకటి క్లీనుడ్ టేబుల్ అనేది దిక్మాలి అనిపించింది అనుకోండి. ఆన్సర్ ఏమిటంటే క్లీనుడ్ స్లేట్. క్లీనుడ్ స్లేట్. కట్ చేస్తే నెక్స్ట్ది క్రోమోజోమ్. క్రోమోజోమ్ ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఏమిటి సార్ ఇదంటే క్రోమోజోమ్. క్రోమోజోమ్ we call it as DNA, deoxyribonucleic acid అంటే. ఈ డియాక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ లేదా క్రోమోజోమ్ ని మొట్టమొదటిసారి గుర్తించిన వాళ్ళు క్రిక్ అండ్ వాట్సన్. ఎవరు గుర్తించారు? క్రిక్ అండ్ వాట్సన్. క్రిక్ అండ్ వాట్సన్. ఇది 2 నిచ్చెనలను గనక ఇట్లా మెలివేస్తే ఎట్లుంటుందో అట్లుంటది. 2 నిచ్చెనలను తిప్పితే ఎట్లా ఉంటుందో అట్లుంటది. అందుకొరకు దీన్ని డబుల్ హెలిక్స్ నిర్మాణం అంటాం. డబుల్ హెలిక్స్ నిర్మాణం అంటాం. వీటి మధ్యలో క్రోమోజోమ్స్, జీన్స్ ఉంటాయి. జీన్స్, జన్యువులు ఉంటాయి వీటి మధ్య. ఇలాంటి క్రోమోజోముల సంఖ్య మానవునిలో 23 pairs. 23 pairs. There are 23 pairs of chromosomes in each cell. Each cell. ఒకటేసారి క్రోమోజోములు తరకాయలు ట్యాంక్ ఉండేలు ఉంటాయంటే ఒక కణాన్ని ఇట్లా తీసి మైక్రోస్కోప్ వేసి చూస్తే ఎవ్రీ సెల్ ఇట్ హ్యాస్ ది 23 pairs of chromosomes will be there. ఈ విధంగా 23 జతల క్రోమోజోములలో 22 pairs ని మనం సొమాటిక్ క్రోమోజోమ్స్ అంటాం. సొమాటిక్ క్రోమోజోమ్స్ అంటే దైహిక క్రోమోజోములు అంటాం. ఒక్క జత 1 pair ని సెక్సువల్ క్రోమోజోమ్ లేదా లైంగిక క్రోమోజోమ్ అంటాం. లైంగిక క్రోమోజోమ్ చాలా క్లియర్గానే అర్థమైంది అనుకుంటాం. ఎంత విన్నోళ్ళకి అంత సబ్జెక్ట్. దీని పేరు డెమో. ఆ కాలం మీకెంత నాలెడ్జ్ ఉంటే అంత. 23 pairs of క్రోమోజోములో 22 pairs of క్రోమోజోమ్స్ ని సొమాటిక్ క్రోమోజోమ్స్ అంటాం. శారీరక క్రోమోజోములు అంటాం. శారీరక క్రోమోజోములు అంటే సార్ అంటే ఒక పిల్లవాడు పుట్టగానే జుట్టు బ్లూ కలర్లో వచ్చింది. ఇట్లా వచ్చిందే సార్ అంటే ఆ జుట్టు అట్లా రావడానికి ఆ క్రోమోజోమ్ చేసింది. దానికి ఎవడు కారణం? ఆ జుట్టు ఆ జీన్ ఆ కలర్ ఉండాలని అది డిసైడ్ చేసింది. అమెరికా పిల్లగాన్ని దొంగతనంగా తెచ్చుకొని మనం ఇక్కడ పెంచుకున్నా ఎమ్మడే దొరకబడతాం. మా ఊళ్ళో పిల్లగాడు అన్నా సీన్ లేదు అని చెప్పి తీసుకొని పోతాం. అవసరమైతే డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ వచ్చి తీసుకపోతాం. మరి అక్కడ ఉన్న పిల్లవాడి లక్షణాలు నువ్వు ఇక్కడ లైబై సబ్ పెట్టినా, రెగ్యులర్ సబ్ పెట్టినా, హమాన్ సబ్ పెట్టినా, బోర్నీలు పెట్టి అడిగినా వాడు అదే రాకుంటాడు, అదే చుట్టుంటది, అదే కట్టుంటది. ఎందుకు సార్ అంటే దట్ ద ఎఫెక్ట్ ఆఫ్ సొమాటిక్ క్రోమోజోమ్. అవి 22 జతల శారీరక క్రోమోజోముల దెబ్బలు. ఈ 1 pair అనేది XX అయితే ఆడపిల్ల, XY అయితే మగపిల్ల. ఈ క్రోమోజోమ్ ఇట్లా తీసుకొని ఒక ద్రవం ఉంటుంది, ఒక స్పెసిఫిక్ ఫ్లూయిడ్ ఉంటుంది, అందులో వేస్తే ఆ కణం, ఫర్ ఎగ్జాంపుల్ కణమును అందులో వేస్తే ఆ కణములో కేంద్రకం రంగు, దీని పేరు క్రోమోజోమ్ రంగులు సంతరించుకుంటుంది. క్రోమోజోమ్ రంగులు సంతరించుకుంటుంది అంటే ఇట్ విల్ బి కలర్డ్, ఇట్ విల్ బి స్టెయిన్డ్ అన్నారు. ఒక స్టెయిన్ దానికి మొత్తం అంటుకుంటుంది కాబట్టే క్రోమో అంటే రంగు, జోము అంటే శరీరం, బాడీ. ఆ కణము లోపల ఏ భాగం రంగును స్వీకరిస్తుందో ఆ రంగు పేరు క్రోమో. ఆ స్వీకరించే శరీరం పేరు జోము. శరీరం అంటే ఇదే, అందుకొరకు దీని పేరు క్రోమోజోమ్ అని. క్రోమోజోమ్ ఏ భాషా పదం అంటే ఇంగ్లీష్ భాషా పదం. వచ్చింది ఎక్కడి నుంచి అంటే గ్రీక్ పదాలు. ఆ పదాలు ఏమిటి అంటే క్రోమో మరియు కట్ చేస్తే నెక్స్ట్ హార్మిక్. ఈరోజు సీటెట్ ఎగ్జామ్, చాలా మంది సీటెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. మీరు మాత్రం వివిధ ప్రాంతాల నుంచి, ఏ ఊరు నుంచి వచ్చిన, వికారాబాద్ నుంచి వచ్చిన పని కట్టుకోవాలి. నువ్వు నారాయణ కేడు నుంచి వచ్చిన, నువ్వమ్మా సూర్యాపేట నుంచి. ఈ డెమోకు వివిధ ప్రాంతాల నుంచి మా గైడెన్స్ ఏమి ఇస్తారు సార్ అని మీరు వచ్చారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నాను. ఎక్కడెక్కడికో వచ్చి వాళ్ళకు 4 బిట్లు ఇస్తే ఎగ్జాములు, అది మెయిన్ ఎగ్జాములు, అది కోచింగ్కి వచ్చినా రాకపోయినా 5-6 బిట్లు ఇలా కలిసినా
మీకంటూ లైఫ్కు యూజ్ అవుతుందని ఇట్లా మాట్లాడు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంది? సండే రోజు అయినా వికారాబాద్లో నాటుకోలు లేవానే ఇప్పుడు పోసుకోవచ్చు దేనికొచ్చినాను ఆయన కంటే ఉండకపోవచ్చు నారాయణపేట లేవా ఇవిలే ఉన్నాయి మా దాంతో వీడికొచ్చి ఇక్కడ తినిపోదాం అంటే భవన్ బిర్యానీ అంటే ఏం తింటాం సార్ తిరిగి నాకు వచ్చిన కథ. ఉద్యోగం కోసం వచ్చినా నేను ఇక్కడికి ఉద్యోగం కోసం అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం అనే నీ కోరిక పేరు పర్ఫెక్ట్. నీ కోరిక పేరు హార్మిక్. హార్మిక్ అంటే లోపలి కోరిక, నిగూఢమైన కోరిక. నేను సార్ ఇక్కడ చెప్తున్నాను, నేను కొల గురించి మాట్లాడతలేను, మీ గురించి మాట్లాడతాను. అంతఃప్రేరణ లేదా నిగూఢ ప్రేరణ లేదా లోపలి కోరిక. ఈ పదాన్ని మొదటిసారి వాడింది మెక్డోగల్. మెక్డోగల్ దేశం ఇంగ్లాండ్. మెక్డోగల్ దేశం ఇంగ్లాండ్. సైకాలజీ అనేది తెట్టుకూర చదివేది కాదు, ప్రతి ఒక్కరు చదవచ్చు. ఎంత ఉపయోగం ఉంటుందంటే అంత ఉపయోగం ఉంటుంది. మెక్డోగల్ ఎంత బాగా మాట్లాడుతుందంటే నీ యొక్క నిగూఢమైన కోరిక ఎంత స్ట్రాంగ్ ఉంటే నీ సక్సెస్ అంత బాగుంటుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినావు. ఇట్లా టెట్ డిఎస్సీని ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2 రాష్ట్రాలలో వందల వేల లక్షల మంది వేలెక్కడవే. ఒక తెలంగాణలో 4 లక్షల మంది టెట్ డిఈడి కంప్లీట్ చేసి 4 లక్షలు. ఆంధ్రతో నీకు సంబంధం లేదనుకో వదిలేదు. ఇక్కడ మరి ఇంతమందిలో తోటిని ఉద్యోగం సంపాదించాలంటే ఎంతనో కష్టపడాలి. అందరు ఎంతనో కష్టపడాలి అనుకుంటారు. ఎంతనో కష్టపడే దాంట్లో ఎంతైనా కష్టపడతా అనే ప్రేరణ పేరు సాధన ప్రేరణ. అచీవ్మెంట్ మోటివేషన్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని. అచీవ్మెంట్ మోటివేషన్ అంట. ఎంత కష్టపడాలి సార్ అంటే ఇంత కన్నా ఎవరు కష్టపడరు సార్, అంత కష్టపడతా నేను. లాస్ట్ 2 పేరు అమ్మాయి బీ మెయింటైన్ ది క్లాస్ రూమ్ డిసిప్లిన్. సో ఇక్కడ సాధన ప్రేరణ ఎక్కడి నుంచో ఇటు వచ్చినాం, ఇటు మాట్లాడినాం, ఊకున్నాం, అటు మాట్లాడినాం, మళ్ళీ ఏం చెప్పారా? సాధన ప్రేరణ అంటే అచీవ్మెంట్. అబ్బాయి కూర్చొని క్లాస్ వైపు డిస్టర్బింగ్. అచీవ్మెంట్ మోటివేషన్ అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తి ఒక లక్ష్యాన్ని సాధించే వరకు వెనకడు వేయకుండా ఉండదా అని అచీవ్మెంట్ మోటివేషన్ అంటే. ప్రతి ఒక్కరు అనుకుంటారు నాకు ఉద్యోగాలు రావాలని, అందరికి రాదు ఉద్యోగం. కొద్దిమంది మాత్రమే అనుకుంటారు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని. అనుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఇంతమంది లక్షలలో 100 మంది ఉంటారు. ఇంత క్లాస్ రూమ్ ఉంది ఇక్కడ. వీళ్ళందరూ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఈ సంఖ్యలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి ఎవరు ఇక్కడ మీరు హార్డ్ వర్క్ చేస్తుంది లేటర్ నేను రెగ్యులర్ క్లాస్ రూమ్లో మేము అడిగితే 1000 మందిలో ఒక్కడు కూడా లేచుకున్నాడు. అదే ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు ఎంతమంది ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అంటే ఒక్కళ్ళే కూడా చేయదు. ఆ ఒక్కరు లేకుండా చేయించిన వాళ్ళందరికీ ఉన్నది ఏంటంటే హార్మిక్. హార్మిక్ అంటే అంతర్గత ప్రేరణ. కానీ ఎవరికో వారికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఎవరికో వారికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆ ఒక్కరి నేనెందుకు కావద్దు? ఏం కష్టం ఉంది అట్లా సాధించలేనంత ఏముంది దాని లోపల? అంత ఇబ్బందికరంగా అందరికీ అదే పేపర్ వస్తుంది. మనిషికో పేపర్ చే పేపర్ అందరికీ ఒకటే ఇస్తుంది. ఎవరు చదివినా అదే 7వ తరగతి పుస్తకాలు 10వ తరగతి పుస్తకాలు. ఎవరు చదివినా అదే ఇంగ్లీష్ వెర్బ్స్ అడ్వర్బ్స్ సబ్జెక్ట్స్ నువ్వు చదివినా కవి. ఎవరు చదివినా అదే తెలుగు నువ్వు చదువు, ఎవరు చదివినా అదే సాహిత్యాలకు చదువుతూ నువ్వు చదువు. మరి ఎందుకు రాదంటే బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే డిసైడ్ కాలే. ఫస్ట్ డిసైడే నువ్వు కానప్పుడు ఇంకెవరికి వస్తుంది? మరి కనీసం స్టేట్ ఫస్ట్ ట్రై చేస్తే స్టేట్ సెకండ్ థర్డ్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ట్రై చేస్తే డిస్ట్రిక్ట్ 4th 5th వస్తుంది. ఓపెన్లో జాబ్ రావాలనుకుంటే నీ రిజర్వేషన్ల జాబ్ వస్తుంది. రిజర్వేషన్ల జాబ్ రావాలనుకుంటే రాలేదా? కాబట్టి పోరాటం అనబడేది ఆ స్థాయిలో ఉండాలి. సాధన ప్రేరణ, అంతర్గత ప్రేరణ లేదా హార్మిక్ గురించి చెప్పింది ఎవరంటే మెక్డోగల్. మెక్డోగల్ దేశం ఏంటంటే ఇంగ్లాండ్. సాధన ప్రేరణ లేదా అచీవ్మెంట్ మోటివేషన్ ఇది చెప్పింది ఎవరు? ఇప్పటికి ఒక 10 సార్లు అనుకుంటాడు టెట్లో డిఎస్సి. ఇది చెప్పింది ఎవరు సార్ అంటే మెక్లీల్యాండ్. మెక్లీల్యాండ్ అంటే ఏదో ల్యాండ్ అనుకోవద్దు. ఎన్ని గజాలు సార్? 200 గజాలు. సగం చేసిస్తారా ల్యాండ్? నేను ఒకటి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ ల్యాండ్ అంటే ల్యాండ్ కాదు, మనిషి పేరు.
మెక్లీ ల్యాండ్ మరియు అట్కిన్సన్ ఇంకొక వ్యక్తి పేరు. చదవాలి, పేరు కష్టంగా ఉంది కదా సార్ అంటే మన పేరు చదువుతున్నప్పుడు వాళ్ళకు కూడా మెక్లీ ఉంటుంది. మా ఊర్లో కొమరయ్య అనే పేరు తీసుకొని పోయి అమెరికాలో చెప్తే వాళ్ళకు కూడా కొందరు చదవరాదు. వాళ్ళ పేరు చదువు మనకు కూడా ఇబ్బంది అవుతుంది, అయినా సరే చదవాలి. మన గురించి వాళ్ళు చెట్టులో చదవరు, వాళ్ళ గురించి మనం చదువుతాం. మెక్లీ ల్యాండ్ మరియు అట్కిన్సన్ అనే వాళ్ళు అమెరికా దేశం. 2006 డిఎస్సీలో అడిగాడు, సాధనా ప్రేరణ అన్నది ఏ దేశంలో వెలిసింది? ద అచీవ్మెంట్ మోటివేషన్ ఈజ్ ఏ మోటివేషన్ ఇట్ రైజెస్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి 1 అమెరికా, 2 ఇంగ్లాండ్, 3 జెకోస్లోవేకియా, 4 యుగోస్లోవియా అని ఏవో 4 ఇచ్చాడు. ఏ దేశంలో వెలిసింది అని ఎట్లా చెప్తామంటే వీళ్ళని బట్టి చెప్తాం. సో వీళ్ళు అమెరికా దేశస్తులు కాబట్టి ఏ దేశంలో వెలిసింది అంటే మీరు మాట్లాడారు అమెరికా దేశంలో. బాహ్య ప్రేరణ గొప్పదా, అంతర్గత ప్రేరణ గొప్పదా? ఇన్ బోత్ ఆఫ్ ది ఎక్స్ట్రిన్సిక్ అండ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్? దెర్ ఈస్ నో సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ ద ఇంట్రిన్సిక్ మోటివేషన్. అంత ప్రేరణ అన్నది అద్భుతమైనటువంటి, ఇంకా డౌట్ లేదు. అంతర్గత ప్రేరణ గొప్పది కాబట్టి బాహ్య ప్రేరణ గొప్పదా, విమర్శించదగిందా, తులనాడదగిందా, దాన్ని తీసేద్దామా అనడానికి వీళ్ళే. ఒక 10 పేపర్లు అక్కడ పెట్టి అతుకుల్లో ఇట్లా గీరేస్తే ఆ 10 పేపర్లు బతుకులో తగలబడతాయి ఒక్కసారి. కానీ అది తగలబడడానికి అది అంత వెలుగుతుంది అంటే ఆ వెలగడానికి కారణం ఇక్కడ ఉన్నాయి ఈ అతుకులు. ఈ అతుకులు ఎవరంటే బాహ్య ప్రేరణ. అట్లా ఉపాధ్యాయుని మాటలు, గొప్పవాళ్ళ ఆత్మకథలు, ప్రముఖుల ఉపన్యాసాలు ఇలాంటివన్నీ దేనికి తెలుపుతాయంటే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఎగ్జాంపుల్ బిట్ వస్తుంది, తల్లిదండ్రులు కోప్పడడం వలన పిల్లవాడు పాఠశాలకు వెళ్ళరు. తల్లిదండ్రులు కోప్పడడం వల్ల పిల్లవాడు పాఠశాలకు వెళ్ళరు. అయినా ఇక్కడ తల్లిదండ్రుల కోపం ఏ ప్రేరణ? బాహ్య ప్రేరణ. ఉపాధ్యాయుడు బహుమతి ఇస్తానన్నందు వలన పిల్లవాడు బాగా చదివాడు. ఏ ప్రేరణ? సింపుల్ లాజిక్ ఒకటే. ఇక్కడ డెమో దానికి వచ్చింది కదా, బాధ లేదు. వలన అని వచ్చిందంటే ఇటువైపు ఉన్నది బాహ్య ప్రేరణ. ఇక నీకు డౌట్ లేదు, ఎగ్జామ్లో రిస్క్ లేదు. నీడ్ నాట్ ఆఫ్ ఎనీ టెన్షన్, బ్లైండ్లీ యూ బిలీవ్ దట్. వలన అనే పదం ఒక వాక్యంలో వచ్చి దీనికి లెఫ్ట్ సైడ్ కనుక ఏ పదం అని ఉందంటే అది బాహ్య ప్రేరణ. తల్లిదండ్రులు దండించడం వలన, ఉపాధ్యాయుడు తిట్టడం వలన, వర్షం బాగా పడడం వలన, ఓకేనా, పోలీసుల రక్షణ వలన, వాట్ విల్ బి దేర్, నీడ్ నాట్ ఆఫ్ థింక్ అబౌట్. అటువైపు ఉన్నది ఏ ప్రేరణ అంటే బాహ్య ప్రేరణ. ఓకే, ఈ విధంగా ఉంటుంది. కట్ చేసేస్తే ఇలా బాహ్య ప్రేరణ అనేది కూడా ముఖ్యమైనది. బాహ్య ప్రేరణ అనేది కూడా ముఖ్యమైనది. కానీ ప్రారంభంలో బాహ్య ప్రేరణ ఎక్కువగా ఇచ్చి కాలము గడిచే కొద్దీ బాహ్య ప్రేరణ తగ్గించి వాళ్ళలోని అంతర్గత ప్రేరణను పెంచండి అని చెప్పింది ఎవరంటే బ్రూనర్. మాట్లాడాలి, ఎవరన్నారు? బ్రూనర్. ఎగ్జాంపుల్ ఒక బిట్ వస్తుంది. ఈ క్రింది వారిలో సరైన వ్యాఖ్య: 1, ప్రారంభంలో బాహ్య ప్రేరణను ఇస్తూ కాలగమనంలో అంతర్గత ప్రేరణను పెంచాలని బ్రూనర్ తన సిద్ధాంతంలో తెలిపాడు. 2, వ్యక్తిలోని అంతర్గత ప్రేరణ తనలో ఉండే లక్ష్య సాధనకు కారణమని హార్మిక్ వాదాన్ని చెప్పింది మెక్డోగల్. 3, వ్యక్తిని లక్ష్య శిఖరం పైన కూర్చోబెట్టి విజయ పతాకాన్ని ఎగిరించేటువంటిది సాధన ప్రేరణ అని చెప్పి మెక్లీ ల్యాండ్ మరియు తెలిపాడు. 4, పైవన్నీ సరైనవే అని అనుకోండి. ఆన్సర్ పైవన్నీ సరైనవే. సరే, అట్లనే ఇష్టం లేదు, దానికి 100 రకాలుగా మార్చుకోవచ్చు. ఎట్లా సార్ మార్చండి చూద్దామంటే, బ్రూనర్ ప్రకారం సరైన వ్యాఖ్య డాష్: 1, ప్రారంభంలో అంతర్గత ప్రేరణ అధికంగా అవసరం. 2, ఏ తరగతి గది అయినా ఏ పిల్లవాడి జీవితమైనా ప్రారంభంలో బాహ్య ప్రేరణతో ప్రారంభించాలి. బాహ్య ప్రేరణతోనే అంతిమ
కార్యక్రమం చేయాలి. 3, ప్రారంభంలో బాహ్య ప్రేరణ ఇచ్చే ఏకైక ఉద్దేశం వ్యక్తిలో ఉన్న అంతర్గత ప్రేరణను పురికొల్పడం. 4, పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఏమైంది? మరి సిఐ. దీన్ని ఇట్లా ఇంకా 10 రకాలుగా మార్చుకోవచ్చు. ప్రేరణపై నీ ఉద్దేశం ఈ క్రింది వాటిలో డాష్. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ మోటివేషన్? ఎంత అద్భుతంగా అడుగుతారు. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ మోటివేషన్? ప్రేరణపై నీ ఉద్దేశం. 1, ఉపాధ్యాయుడు తరగతి గదిలో తరచుగా ప్రేరణ గురించి మాట్లాడాలి ప్రతిరోజు. ఎవ్రీడే టీచర్ గివ్ ద ఇంపార్టెన్స్ టు గివ్ ది మోటివేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ వెనెవర్ హి ఈస్ గివింగ్ ది టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. 2, బాహ్య ప్రేరణను అధికంగా అందిస్తే పిల్లవారి ప్రవర్తన దెబ్బతింటుంది, మర్యాదపూర్వక ప్రవర్తన ఏర్పడుతుంది. If you habituated a child to extrinsic motivation, the child may develop with the acting behavior. Okay. 3, బాహ్య ప్రేరణను పాఠ్యాంశంలో అంతర్గతంగా అందించాలే తప్ప నేరుగా అందించకూడదు. 4, 2 మరియు 3 సరైనవి అన్నప్పుడు ఆన్సర్ 2 మరియు 3 సరైనవి. ఇట్లా వస్తుంది, డెప్త్ పెరుగుతుంది క్వశ్చన్. ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో తరచుగా మోటివేషన్ ఇవ్వకూడదు. వినేవాళ్ళు వినొద్దు, అది కూడా మన కాదు. కొద్దిమందికి ఎక్కడ పొందుకోదు, యూట్యూబ్ ఆన్ చేస్తారు, మోటివేషన్ స్పీచెస్ అని అంటాడు. ఈయన గొంతు మంచుకుంటే నేను అదే ఓపెన్ అవుతుంది, లేకపోతే దిక్మాయిల్ అయితే ఓపెన్. ఆ మోటివేషన్ స్పీచెస్ ఓపెన్ కాగానే ఆన్ చేసి చెప్తుండే ఎన్ని రోజులు మోటివేషన్ ఎందుకేంటో ఫస్ట్ అది చెప్పు. అన్నం జీర్ణం కాకపోతే రోజు జీర్ణమయ్యే గోళీలు వేసుకుంటుండవు. ఆయన ఎన్ని రోజులు వేసుకుంటే జీర్ణమైపోయి వేసుకొని జీర్ణ వ్యవస్థను మొత్తం జీర్ణం ఆ గోళీలు అవి కూడా జీర్ణం కావు లాస్ట్. ఇది వస్తుంది. ఏం చెప్పినావు సార్ లాస్ట్ స్టేట్మెంట్ అంటే ఎప్పుడు కూడా ప్రేరణను మనం అధికంగా ఇవ్వకూడదు, ప్రేరణకు అధికంగా అలవాటు పడకూడదు అని సైకాలజీ చెప్తుంది. సైకాలజీ కట్ చేసిన స్టేట్మెంట్ నెంబర్ 1 అయిపోయింది. క్లాస్ రూమ్లో స్పెషల్గా మోటివేషన్, కొద్దిమంది ఉంటారు బయట మోటివేషన్ స్పీకర్స్, వాళ్ళకి సైకాలజీ తెలియదు వాళ్ళు అయితేనే ఇస్తారు. సైకాలజీ దాన్ని ఖండిస్తారు, తప్పని చెప్తారు, అయినా వాళ్ళు వినరు. ఇటువంటి మైక్ కూడా దొరికించుకుంటారు, కొద్ది గూగుల్ మాట్లాడతారు. ఇలా చేస్తే గురపదిస్తుని ఎవరి శిఖరాన్ని గొడవాలి ఇవన్నీ చెప్తుంటారు. నీ పనులు చేసుకుంటే మోటివేషన్ దాని అమ్మకి అదే వస్తుంది. అన్నవాడ బియ్యం పోసి అన్నం వండాలంటే అన్నం కాదు, ఈజా పొయ్యి మీద పెట్టి అదే అవుతుంది. అట్లా మనం చదువుకుంటూ పోతే పని అవుతుంది, కానీ అది చేయాలని అధికమైన మోటివేషన్ అవుతుంది. ఓవర్ ఎమోషన్స్ డెవలప్ అవుతాయి హార్ట్లో. ఎమోషన్లో హార్ట్లో ఓవర్ ఎమోషన్స్ డెవలప్ అయినాయి అనుకో, అసలు బిట్టేందో తెలుసా ఎగ్జామ్లో. మంచి అభ్యసనము జరగాలంటే కావలసింది ఈ క్రింది వాటిలో డాష్. మంచి అభ్యసనం జరగాలి. ఇఫ్ యూ వాంట్ ది బెస్ట్ లెర్నింగ్, అభ్యసనం జరగాలంటే ఇది కావలసిన అంశాలు. 1, తక్కువ భావోద్రేకత. 2, అధిక మంచి ఉద్వేగాలు. 3, రుణాత్మక ఉద్వేగాలు సందర్భాన్ని బట్టి. 4, పైవర్ణ్యం. ఆన్సర్ తక్కువ భావోద్వేగాలు. తక్కువ భావం, పాజిటివ్ ఉండదు, నెగిటివ్ పాజిటివ్ ఎక్కువ ఉండదు సార్. అంటే మీకు ఒక వ్యక్తి దేశభక్తి ఉంటుంది, 26 జనవరి రోజు వస్తుంది, మళ్ళీ ప్రతి ఆగస్టు 15 రోజు వస్తుంది, గ్యారెంటీ వస్తుంది ఆయన డౌటే. ఆ రోజు దేశభక్తి అని చెప్పి కసిగా ఏదో పెద్ద అదిగా ఓవర్ రియాక్ట్ అయ్యి అది మంచిదే, వద్దంటలేదు. ఆ ఒక్కరోజు నీకు అది అధికంగా ఉండి ఉండడం వల్ల నాకు జరిగే పాఠం చెప్పండి. అలానే కాదు, ప్రేమైన ఆనందమైన ఒక వ్యక్తి ఊరికినే ఆనందం అవుతుంది, రీజన్ తెలియదు, ఉత్సాహపడతాడు. అదే ఎందుకు నీకు అంత ఉత్సాహం, దాంట్లో కూడా పోతుంది సార్. మంచి లేదు చెడు లేదు, ఏ ఉద్వేగాలు లేవు, అన్ని బ్యాలెన్స్ చేసుకొని ఆ ఎమోషన్స్ లో ఎమోషన్స్ చేసుకుంటేనే చదువు కరెక్ట్ అని చెప్తుంది. కానీ నువ్వు మోటివేషన్ స్పీచెస్ విన్నామనుకో,
నువ్వు రవితేజ లెక్క యాక్షన్ చేయవచ్చు. ఎందుకు వచ్చిన బాధ అదే చెప్తుంది సైకాలజీ. కానీ మరి ప్రేరణ వద్దంటారా సత్యం? నేను ఎప్పుడన్నా వద్దని డైరెక్ట్ జీలకర్ర ఇంత తినకు అంటున్నా, డైరెక్ట్ దాల్చిన చెక్క ఇంత తినకు అంటున్నా, అది కూరలో వేసుకో అంటున్నా, అన్నంలో కలిపేసుకో అంటున్నా. అంటే ఏమిటి అంటే పాఠములో అంతర్లీనంగా ప్రేరణ కొనసాగాలి. ఇది బిట్ అయింది. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మీ ఇంట్లో మీ అమ్మ ఎప్పుడన్నా డైరెక్ట్ ప్రేరణ ఇచ్చిందా? గమనించుకుంటే ఇచ్చిందా? ఉండాలి చెప్పరు. అట్లా చెప్పారంటే ఏదో పెద్ద డిబేట్ ఏదో ప్రాబ్లం వచ్చింటేనే చెప్తారు. నార్మల్గా తల్లి చెప్తారు. మరి తల్లిని కష్టపడి గింజల కోరికాడ నీళ్ళు కొట్టుకొచ్చి రోజు ఇంట్లో పోసి కట్టెల పోయి పెట్టి అన్నం వండుకుంటా బాధ పడుతుంటే నీకు తెలియకుండా ప్రేరణ పొందాలి. మా ఇంత బాధపడుతుందని చెప్పేసి నీకు వచ్చేస్తుంది ఆ ప్రేరణ. అట్లా పొందమంటుంది ప్రేరణ. కానీ డైరెక్ట్ ప్రేరణ ఇయ్యారు. తండ్రి కూడా అంతే హార్డ్ వర్క్ ఏం చేస్తారు. కానీ ఇంటికి రాగానే అందరూ కూర్చొని ఇంటి సభ్యులు అందరూ తెచ్చుకుంటూ నోట్స్ తీసుకోరని చెప్పి ఈ రోజు నేను పడ్డ కష్టం ఎలాంటిదంటే అని తండ్రి చెప్పుకుంటే పిల్లలు నోట్స్ రాశారు. ఎప్పుడన్నా ఆ తండ్రి పడే కష్టాన్ని చూసి పిల్లలు ఆటోమేటిక్గా అసిమిలేట్ పెట్టారు. అది తీసుకుంటుంది. పాఠం కూడా ఉపాధ్యాయుడు ఐడియలిస్టిక్ ఉండాలి. పాఠం చెప్పేటప్పుడు హార్డ్ వర్కింగ్ కానీ, ఉపాధ్యాయుడు చేసేటువంటి కష్టం కానీ, నువ్వు చేసే బోర్డు వర్క్ కానీ, నువ్వు పెట్టే ఎగ్జామ్స్ కానీ, వెరిసి నీ యొక్క డిసిప్లిన్ కానీ, ఆల్ దీస్ కెన్ రిఫ్లెక్ట్ ది చైల్డ్ మైండ్. ఆ పిల్లవాడి యొక్క మైండ్ మీద ప్రభావాన్ని. ఇలా ఒకటో రెండో నేర్చుకుంటే రేపు స్కూళ్ళకి వెళ్ళి మీరు బెస్ట్ టీచర్ కాదు. ఈ నడిచేటువంటి క్లాసుల్లో ఇలాంటి రోజు 10, 20, 30, 40, 100 వస్తాయి. కాక ముందుకు వచ్చిన తర్వాత మనలో మార్పేంది అనేది ప్రాక్టికల్గా మీకు తెలుస్తుంది. బోర్డు దగ్గరికి వెళ్ళి పాఠం చెప్పిన ప్రతి ఒక్కరు గొప్ప టీచర్ కాదు. గొప్ప టీచర్ అనుకున్నవాడు అసలే గొప్ప టీచర్ కాదు. ఎవ్రీడే యూ షుడ్ మెయింటైన్ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఇవాల్యుయేషన్. ప్రతిరోజు స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. సూర్యాపేట కాడ బస్సు ఎక్కి, వికారాబాద్ కాడ బస్సు ఎక్కి ఎక్కుదురా వద్దా అనిపించే వరకే బస్సు వెళ్ళిపోయాయి. వద్దురా వద్దా అని చెప్పి షాయద్ అయ్యే వరకు ఇంకో బస్సు వెళ్ళిపోయాయి. నీ బాధ భరించలేక మీ ఊళ్ళో దోస్తు హెల్ప్ అని చెప్పి నెట్టేస్తే బస్సు ఎక్కి ఆడికి బాధపడుతున్నాయి. వద్దురా టికెట్ తీసుకున్నాం అయినా మనసులో వద్దురా మధ్యలో తిరుగుతున్నాం అనుకుంటే వీళ్ళు అనుకొస్తుంది. వస్తువు పాఠం వింటుంటుంది. మళ్ళీ కొనేటప్పుడు రిటర్న్లో వాట్సాప్ వీడియో కాల్ ఇవన్నీ చేస్తావు. లాస్ట్ అర్ధగంట దిగుతున్నానని నీలో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. పోయిందేంటి, పోయి చేసిందేంటి, వీటికి వచ్చిందేంటి, ఫస్ట్ నువ్వు కిరాయి పెట్టిన ఖర్చు ఎంత 150 జూబ్లీ నుంచి ఇంటికి పెట్టిన ఆటో కిరాయి ఎంత, బస్సు మెట్రో స్టేషన్ కిరాయి, ఇవన్నీ చేసినావు. ఇలా నీకు పడదరపడదు ఎంత అంటే నువ్వు ఒక్క పని మీద రాలే. గట్లా కోటికి పోయి 4 పుస్తకాలు అవి మంచి మంచి అంటే తెచ్చుకున్న సంఖ్య నింపుకోవాలి. 2 జెండాల పెళ్లి కొనుక్కుందాం, కనబడ్డ దోస్తుతో కలిసి మాట్లాడదాం, పోత కాడ ఆఫీస్ ఎక్స్రోడ్ కాడ కాదు బిర్యానీ అది కూడా బాగానే. ఇక ఎవరైనా దోస్తు 6 దోస్తు క్యాంపస్ కాడ ఏంటికి వచ్చినా మంచిగా అనుకో పని చేసి ఏం చేసినావు, నువ్వు సాధించినావు అంటే ఒక అంశం దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు దెన్ యూ దట్ టైం దట్ సెకండ్ యు టేక్ ఏ ప్రాపర్ డెసిషన్. ఒక సరైన నిర్ణయం తీసుకోవాల్సిందే మనిషి జీవితాల్లో కీలకమైన. ఇన్ని లక్షల మంది రాసిన నాకు ఉద్యోగం పొందాలంటే వాళ్లకు నాకు ఉండవలసిన తేడా ఏముంటే నాకు వస్తుంది ఉద్యోగం. అందరూ బలమైన రన్నర్సే ఉంటారు ఒలింపిక్ క్రీడలు, అని ఒక్కడే ఫస్ట్ వస్తారు. ఎన్ని నిమిషాలన్నా 2 నిమిషాలా 1 నిమిషం, మిల్లీ సెకండ్ మిల్లీ సెకండ్. అది వచ్చేటోళ్ళకి టెన్షన్ పడుతుంది. 0.32 సెకండ్లు వస్తుంటే ఉద్యోగసారే పెడతారు. కానీ దానికి సెన్సార్ అట్లా పెడతారు. అట్లా పెట్టగానే ఎవరు ఫస్ట్ చేసినో అది ఎమ్మటే సెకండ్ ఇస్తారు. మనిషి చూసింది అనుకో అవి మావాడు ఎంతో పడుతుంది. మనం అదే చేస్తాం కదా పిల్లలు. వాడు ఊరుకోదు ముందర లేట్ వచ్చినప్పుడు తొందరరా అని చెప్పి అవసరమైతే వీడియో ఎదురుపోయి కూడా ప్రైజ్ ఇచ్చిపోతాడు. తీసుకొని ఎటే ఇంటికో మళ్ళీ ట్రాక్ చూస్తారు, నేను ముందుకపోతారు ప్రైజ్. ఈ ఒలింపిక్ పథకాలలో మిల్లీ సెకండ్లతో ఏ గ్రహించాలి? మిల్లీ సెకండ్ అనేది తక్కువది కాదు. దట్ డిటర్మైన్ యువర్ ఎమినెన్సీ ఆర్ ఎఫిషియన్సీ
ఆ మిల్లీ సెకండ్ కూడా నీలో ఉన్న క్యాలిబర్ని లెక్క కడుతుంది, నీ దమ్మెంతనం లెక్క కడుతుంది. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టైం. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టైం. ఇది చెప్పింది చిన్న విషయం కాదు. ఊరికి నేను తేరనుండి మంచిగా చెప్పినా మిల్లీ సెకండ్ నచ్చిందా? మిల్లీ సెకండ్ బాగా నచ్చింది. ఈ మిల్లీ సెకండ్ బాగా ఎన్నిసార్లు చెప్తాం, సమయం తగ్గలేదు చెప్తే. అది చెప్పింది ఏదో నువ్వు బుర్రలకి ఎక్కించుకో. ఆ మిల్లీ సెకండ్ అక్కడ ఉంటుంది మతలబద్ద. మిల్లీ సెకండ్కే ఇంత విలువ ఉంటే సెకండ్కి ఎంత ఉంటుంది, నిమిషానికి ఎంత ఉంటుంది, ఈ టైం వాల్యూ ఎంత ఉంటుంది. ద వేస్ట్ ఇన్ ద టీచర్స్ వర్క్ షాప్ లైఫ్స్ ఇన్ ద రియల్ వరల్డ్ అంట. ఒక ఉపాధ్యాయుని దగ్గర నువ్వు వేస్ట్ చేసిన ఒక క్షణము భవిష్యత్తులో నిన్ను గొప్ప స్థానానికి తీసుకుపోయే స్థాయికి తెస్తుంది. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టైం. ద వేస్ట్ ఇన్ ద టీచర్స్ వర్క్ షాప్ లైఫ్స్ ఇన్ ద రియల్ వరల్డ్ అంట. అట్లా మనిషి యొక్క జీవితంలో ప్రతి సెకండ్ కూడా నిన్ను మారుస్తుంది. అది నీకుండా, అది నీ ఇంట్రోస్పెక్షన్ అంటావు. దీన్ని సెయింట్ అగస్టిన్ చెప్పాడు సైకాలజీ. సెయింట్ అగస్టిన్ చెప్తాడు, నువ్వు ఎన్ని రోజులు ఈ బాహ్య ప్రపంచాన్ని చూసుకుంటూ పోతావో అన్ని రోజులు ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీన్స్ కార్నర్, కొత్త కొత్త ఇవే కనబడతాయి. ఒక్కసారి మీలో నీకు తొంగి చూసుకుంటే దాని పేరు ఇంట్రోస్పెక్షన్ అంటే. whenever you do the introspection yourself, then the merits and demerits will be lead out from your mind. నీ లోపల ఉన్నటువంటి మెరిట్స్ ఏదో డిమెరిట్స్ ఏదో కనుక్కొని బయటకు వస్తుంది. అప్పుడు కదా నీ బిహేవియర్ అనేది మొత్తం సాగిల పడుతుంది. దాని కొరకు పెట్టి వెనకటి నుంచి సాగిలపడి దండం పెట్టు గురువు. ఎందుకంటే వంట బల్బ్ ఉంటుంది కాబట్టి ఆ బల్బ్ తగ్గాలంటే మనిషి ఆడికి పాద నమస్కారం చేసుకొని గురువుకు రెస్పెక్ట్ ఇచ్చి లేస్తే అప్పుడు నీలో ఉన్నటువంటి ఈగో మొత్తం భూమిపాలైతే దెన్ యువర్ డెవలప్మెంట్ స్టార్ట్ ఫ్రమ్ దట్ సెకండ్. ఆ క్షణం నుంచి స్టార్ట్ అవుతుంది నీకు డెవలప్మెంట్. అందుకొరకు చెప్పేది ఎక్కడెక్కడ తగ్గాలి, ఎక్కడెక్కడ ఒదగాలి, ఎక్కడ ఎదగాలి. అది ఎప్పుడు ఎదగాలని నేర్చుకోవాల్సిన వాడు ఏం చేయాలంటే ఎక్కువ తగ్గేది నేర్చుకోవాలి, ఎక్కడ తగ్గాలనేది నేర్చుకోవాలి. ఇది సినిమా డైలాగ్ కూడా సరే అయితే కావచ్చు. సినిమా డైలాగ్ లేకపోతే నాకు తెలిసి డైలాగ్ ఆయన చెప్పినంత మాత్రానికి నేను చెప్పొద్దని లేదు. డైలాగ్ కాదండి, వర్డ్ ఇంపార్టెంట్. అట్లా తల్లిదండ్రుల ముందు, గురువుల ముందు, విద్యాలయంలో, దైవం ముందు, పెద్దవాళ్ళ ముందు, అన్ని తెలిసిన వాళ్ళ ముందు మనం ఎప్పుడైతే ఒబే అవుతామో దెన్ అవర్ బాడీ లాంగ్వేజ్ విల్ బి చేంజ్. నెమ్మదిగా చదువు వస్తుంది, ఆ తర్వాత వస్తుంది చదువు. అట్లా తీసుకోవాలి. తీసుకొని సక్సెస్ బాట పడే ప్రయత్నం చేయండి. మనమేమో తక్కువేం మాట్లాడలేదు. ఇప్పుడు గ్రీక్ పదాల లిస్ట్ ఏందో తీసుకున్నాం. అది తీసుకుంటూనే ట్యాబులారస్ అనే పదాన్ని వాడి ధరిస్తాండి. దాన్ని డెవలప్ చేసింది జాన్ లాక్. దాని మీనింగ్ క్లీన్ స్లేట్. తెలుగులో శుద్ధ మనోకరకం అంటాం. దాని ఉదాహరణ చిన్నపిల్లల మనసు. కట్ చేస్తే డిస్లెక్సియా అనే దాన్ని మెదడులో ఉన్నటువంటి అఘాతాల వల్ల వస్తుంది. మెదడులో జరిగే అఘాతాలను ఇంగ్లీష్లో ఎంబీడీ అంటాం. ఎంబీడీ అంటే మినిమల్ బ్రెయిన్ డిస్ట్రక్షన్. తెలుగులో దాన్ని మనం కనిష్ట మస్తిష్క దుష్కరణ అనండి. దీని నుంచి వచ్చే వాటిని ఎల్డీ అంటాం. ఎల్డీ అంటే లెర్నింగ్ డిజబిలిటీస్. లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే అభ్యసన వైకల్యాలు. ఇలాంటి అభ్యసన వైకల్యాలు డిస్లెక్సియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, అఫేసియా, రివిజువలైజేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇన్ని మాట్లాడుతున్నాం మనవాడు. క్రోమోజోమో ఏదైతే కణం లోపల స్టెయిన్ రంగును సంతరించుకుంటుందో దాన్ని మనం క్రోమో అంటాం. ఇలా రంగును సంతరించుకుంటుంది కాబట్టి క్రోమో అంటే రంగు, జోమో అంటే దేహం. ఈ క్రోమోజోమో అనేవి రెండు కూడా గ్రీక్ పదాలు. ఇలాంటి క్రోమోజోములు మన శరీరంలో ప్రతి కణం లోపల 46 అంటే 23 జతలు ఉంటాయి. వాటి యుగ్మ వికల్పాలు అంటే ఇంగ్లీష్లో అల్లెలిస్ అంటాం. ఇలాంటివి 22 pairs of somatic chromosomes will be there. Each chromosome decide or determine the your body quality, whether the color of the body or iris of the eye. ఇవన్నీ ఏ కలర్ ఉన్నాయి, ఏం సంగతి అనేది they will decide. But what about the other pair of chromosomes, either that have the XX chromosome that will determine the female or girl baby, అమ్మాయి, XY అంటే అబ్బాయి. ఇలాంటి క్రోమోజోముల గురించి క్రోమోజోమ్ వచ్చినాక అవన్నీ మాట్లాడి. దెన్ ఆఫ్టర్ హార్మిక్. హార్మిక్ అనే పదం గ్రీక్ పదం. దీని అర్థం లోపలి కోరిక, నిగూఢమైనటువంటి కోరిక. ఈ పదాన్ని వాడింది మెక్డోగల్. మెక్డోగల్ దేశం ఏంటంటే ఇంగ్లాండ్. నెక్స్ట్ వచ్చేసి సాధనా ప్రేరణ అనేది అంతకంటే మొనగాని పదం. స్టేట్ ఫస్ట్ వచ్చేటోళ్లకు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చేటోళ్లకు ఉంటుంది. దాని అచీవ్మెంట్ మోటివేషన్ అంటే ఇంగ్లీష్లో. అది చెప్పింది ఎవరంటే మెక్లీలాండ్ అట్కిన్సన్. బాహ్య ప్రేరణ కూడా పనికిరాదు అనకు, దాని గురించి చెప్పింది బ్రూనర్. ఫస్ట్ బాహ్య ప్రేరణ ద్వారా క్రమంగా దాన్ని తగ్గించి అంతర్గత ప్రేరణ పెంచాలని చెప్పింది. ఓకేనా? ఒకటి మాట్లాడలేదు. యురిస్కో అంటే టు ఫైండ్ అవుట్, నేను కనుక్కున్నాను అనే భావన పిల్లలకు తేవాలి. టు
2 into 2 is equal to 2 plus 2. 3 into 3 అంటే 3 plus 3 plus 3. 2 into 2 is equal to 4. రెండును 2 సార్లు అడిషన్ చేస్తే 4 వచ్చింది. 3 into 3 is equal to 9. అప్పుడు 3ను 3 సార్లు చేయాలి. 3ను 3 సార్లు చేస్తే ఎంత వస్తుంది అని పిల్లల్ని అడిగితే వాడు చెప్పే లోపే ఉపాధ్యాయుడే గంతులు వేసుకుంటా 9 వస్తుంది అని నువ్వే ఆనందపడితే మరి పిల్లవాడు ఏం ఆనందపడాలి? ఉన్న ఆనందం నువ్వే పడితే మరి పిల్లగారి పరిస్థితి. ఇటువంటి దిక్కుమైన పాఠం బంద్ చేసి పిల్లలను క్వశ్చన్ అడిగి వాడిని నువ్వు మైండ్లో ఇనిషియేటివ్ అంటాం. ఇనిషియేటివ్ లెర్నింగ్ అంట, ఆవిష్కరణ. 2 సార్లు ఉంటే 4 వచ్చింది. వాడు ఆలోచించే వరకు టైం ఇవ్వాలి, చెప్పాలి, తొందర చెప్పాలి. నువ్వు చెప్తావా చెప్పమంటావా అని నువ్వేదో సాగటానికంటే అప్పుడు పిల్లవాడు 9 సార్లు అనగానే నువ్వు ఎస్ యూఆర్ కరెక్ట్ అనగా వాడిని కలిగే ఆనందాన్ని అటు ఇటుగా ఫస్ట్ టైం ఎలక్షన్లకి ఎమ్మెల్యేలకు ఆనందపడ్డా వా ఏం కనిపించారా నేను ఆ దాన్ని ఏమంటామంటే యూ రిస్పాండ్ టు ఫైండ్ అవుట్. నేను కనుక్కున్నాను. ఓకేనా? ఈ పద్ధతిని మొట్టమొదటిసారి చెప్పింది ఇంగ్లాండ్ దేశస్తులైన జాన్ ఆర్ మేయర్ అయితే ఈ పద్ధతిని హ్యూరిస్టిక్ పద్ధతిగా మార్చింది ఎవరంటే ఆర్మ్స్ట్రాంగ్. ఆర్మ్స్ట్రాంగ్ ఏమో ఇది పద్ధతి అని చెప్పాడు. ఇది చెప్పే లోపే దాని గురించి అవగాహన ఇచ్చింది జాన్ ఆర్ మేయర్. సో ఇట్లా డిఫరెంట్గా మనం 100 మాట్లాడవచ్చు, 1000 మాట్లాడవచ్చు. ఒకటి మాట్లాడితే ఇది మాట్లాడితే సార్ పాఠం వచ్చినట్టు, ఇక లేకపోతే పాఠం రానంటే కాదు. ఓకే.